జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. మీకు నమ్మకం ఉండాలి, మీలో కాదు. కానీ దేవుడు మీరు ఏం పొందగలరని చెప్పాడో వాటిని పొందగలరని, మీరు ఏం చేయగలరని చెప్పాడో అది చేయగలరు అని. అలా కాదని మీతో ఎవరిని చెప్పనియ్యకండి. నేను జాయిస్ మేయర్ని. మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను. మీ గురించి మీరేమనుకుంటారు? చూడండి, మనందరికీ మనతో ఒక సంబంధం ఉంటుంది. మీకు అది తెలుసా? మీతో మీకు మంచి సంబంధం కానీ లేకుంటే ఇతరులతో మీకు మంచి సంబంధాలు ఉండవు. అది నిజంగా సింపుల్. దాన్ని బ్రేక్ చేసినప్పుడు మీ వద్ద లేని దాన్ని ఎవరికైనా ఇవ్వలేరు. కాబట్టి ప్రజల్ని ప్రేమించడానికి ఎన్నో ఏళ్లు ప్రయత్నించాను. చర్చిలో వింటున్నందున ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు అలా చేయడం కష్టంగా ఉండేది. అప్పుడు నన్ను నేను ప్రేమించుకున్నంత వరకు ఇతరులను ప్రేమించలేనని దేవుడు చెప్పాడు. కాబట్టి మిమ్మల్ని మీరు దేనికైనా గతంలోని వాటికై ఒకవేళ నిందించుకుంటూ ఉంటే దాన్ని మరచిపోయి వదిలేయండి. ఎందుకంటే మన పాపాల విషయంలో దేవుడు అదే చేశాడు. మీకు మీరు హెల్ప్ చేసుకోవడం లేదు. మీపై మీరు కోపంతో ఉండి ఏమీ మార్చలేరు. గతంలో మీరు చేసిన తప్పుల వలన మీరు దేవుణ్ణి అడిగితే ఏదో ఒక విధంగా మీ తప్పులను యూజ్ చేసి మీ జీవితంలో వాటిని మీ మేలు కోసం ఏదో ఒక విధంగా యూజ్ చేస్తాడు. అది మనస్ఫూర్తిగా నమ్ముతాను. అయితే మనం నమ్మాలి. చూడండి, గతంలో ఇక్కడ ఏదైనా స్టూపిడ్గా చేసి ఇలా నమ్మితే అదే ఎప్పుడు బాధిస్తుంది అని, అప్పుడు బాధిస్తూనే ఉంటుంది. చాలా కాలం నేను నమ్మింది అదే. నా తండ్రి చేత సెక్షువల్గా అబ్యూస్ చేయబడినందున నాకెప్పుడు సెకండ్ రేట్ జీవితమే ఉంటుందనుకున్నాను. దాని మీద ప్లాన్ చేశా. గొప్ప జీవితాన్ని పొందుతాను అన్న ఆలోచనే ఉండేది కాదు. ఏదో ఉంటుందిలే. వాక్యాన్ని చదవడం మొదలుపెట్టేంతవరకు. వాక్యానికే దేవునికి స్తుతులు చెప్పరా? ఆమేన్. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడని తెలుసుకున్నాను. అతనికి అన్నిటికంటే ఎక్కువ ముఖ్యమైనది ఒకే విషయం అని తెలుసా? అది ఒక్కటే ఎంతో నిండుగా ఉంటుంది. అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఒకే ఒకటి, నా యొక్క తీర్మానము, సంకల్పము వెనుక ఉన్నవి మరచిపోవడము. ఒకటి తెలుసా, పౌలు ఎన్నో తప్పులు చేశాడు. అతడు క్రైస్తవుల్ని హింసించాడు, వారిని జైల్లో పెట్టించాడు, కొట్టించాడు. తర్వాత దమస్కునకు వెళ్లే మార్గంలో ప్రభు అతనికి కనిపించాడు. కేవలం కృపాకార్యమే, పౌలు దానికి అర్హుడు కాడు, మనలానే. అండ్ పౌలుకు కృప ఇవ్వబడినందున అతడు కృపను అర్థం చేసుకోగలిగాడు. ఖచ్చితంగా అపవాదే అతని గతాన్ని అతని ముందుకు తెచ్చుంటాడు, మన ముందుకు మన గతాన్ని తెచ్చినట్లుగానే. మీ ఉదయాలు ఎప్పుడైనా ఇలా ఉన్నాయా? ముందుగా మేలుకున్నప్పుడు పూర్తిగా మెలకువ రాకుండా మీకు మీరు నిన్నటి దినాన చేసిన మూగ పనుల గురించి ఆలోచిస్తూ ఉండడాన్ని గమనించారా? చూడండి, నేరాభావం, గిల్ట్ అనేది మన పాపానికి వెల్ల చెల్లించడానికి ప్రయత్నించే విధానం. అయితే యేసు ముందే ఆ పనిని చేసేశాడు. ఆయనకి మీ సహాయం లేదా నా సహాయం అవసరం లేదు. ఒకటి, ఆయన పూర్ణకార్యాన్ని చేశాడు లేదా చేయలేదు. ఆయన చేశాడని మనం నమ్మాలని అంటాడు. నేను ఒప్పుకుంటాను. మీరు నిజంగా ఏదైనా చెడు చేసి కేవలం పశ్చాత్తాపడి వదిలి వెళ్ళిపోవడం కష్టమే అని. అయితే దేవుడు మనల్ని అలానే చేయమంటున్నాడు. ఎందుకంటే మనలోని ప్రతి ఒక్కరూ పూర్ణంగా ఆయన రాజ్యములో పనిచేస్తూ ఉండాలని. ఎందుకంటే చేయవలసినది ఎంతో ఉంది కనుక. మీరు ఫుల్ టైం పరిచర్యలో ఉండాలని చెప్పడం లేదు. కానీ మీ జాబ్ చేసే చోటులో, మీ ఇంటి వెనుక, మీ చుట్టుప్రక్కల, స్కూల్లో, మీరు ఎక్కడ ఉన్నా సరే లోకం యేసుని చూడవలసి ఉంది. వాళ్ళు మన ద్వారానే ఆయన్ను చూడగలరు. నిజంగా దేవుడు మనల్ని చేయమంటున్నది అంత కష్టమేమీ కాదు. మీరున్న చోటు నుంచి బయటకు వచ్చి మీరు నమ్మాము అన్న జీవితాన్ని జీవించండి. కష్టం కాదు. ఏదో ఒక మూలన ఎవరో ఒకరికి ప్రసంగాన్ని బోధించమండం లేదు. జీవితాన్ని జీవించండి. ప్రజల్ని ప్రేమించండి, ప్రోత్సహించండి, దయగా ఉండండి, హెల్ప్ చేయండి, వారిని క్షమించండి.
ఆత్మఫలాన్ని ప్రదర్శించండి. ఆదివారం నాడు చర్చికి వెళ్ళి మిగతా వారం అంతా అపవాదిలా ఉండకండి. ఆమీన్. అంటే మనం విషయాలను తప్పుగా చేస్తాము, మనం తప్పులు చేస్తుంటాం. హెబ్రీయుల గ్రంథంలో బైబిల్ చెప్తుంది యేసు అర్థం చేసుకుంటాడని. సంతోషంగా ఉంది. బహుశా లోకంలో వేరే ఎవరూ నన్ను అర్థం చేసుకోలేరు, ఎందుకంటే మనందరికీ మన బ్రాండ్ వింత ఉంటుంది. అయితే యేసు మనల్ని అర్థం చేసుకుంటాడు. హెబ్రీ 4:15-16 చెప్తుంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడుగాని సమస్త విషయముల్లోనూ మన వల్లే శోధింపబడ్ను, ఆయన పాపం లేనివాడుగా ఉండెను కనుక అనేది అక్కడ నేనిప్పుడు చెప్పిన దాని వల్లనే ఉంది. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదము. నాకు ఆ వచనాలంటే ఇష్టం. కనుక ఈరోజు మీతో దేన్ని ఈడ్చుకుని వచ్చినా కమౌన్, చాలా త్వరగా అని తెలుసు, కానీ కొంచెం హెల్ప్ చేయగలరు. మీరు దేన్ని ఈడ్చుకుని వచ్చినా కనీసం, అంటే నేను ఇక్కడికి వచ్చినందుకైనా కనీసం దాన్ని పడవేసి నాకు కొంచెం సహాయం చేయండి. మీలో ఎంతమంది నమ్ముతారంటే దేవుడు మీ తప్పుల్ని తీసుకుని వాటిని యూజ్ చేయగలిగినంత గొప్పవాడని నమ్ముతారు? ఖచ్చితంగా గొప్పవాడే. సంఖ్యాకాండం 13:1-2-3. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. పాలు తేన్లు ప్రవహించే మరియు మీరు ఊహించగల ప్రతి మంచిది కలిగిన ఆ దేశమును వారికి ఇస్తానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. వచనం చెప్తుంది, వారి పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను, వాళ్ళు ప్రతివాడు ప్రధానుడై ఉండవలన. అంటే ఆయన చెప్పాడు, ప్రతి గోత్రంలో నుండి ఒక్కొక్క ప్రధానుడను ఆ దేశమునకు పంపవలను. నేను వాగ్దానం చేసింది సత్యమో కాదో తెలుసుకుంటకు. ఇప్పుడు కరెక్ట్గా మాటలు అవి కావు, అయితే అది వారు చేస్తున్న దాని సారాంశం. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీల్లో ముఖ్యులు, వాళ్ళ ప్రధానులు అన్న విషయాన్ని చెబుతూనే ఉన్నాడు. మీకు తెలుసా, మంచి నాయకత్వం అయితే ప్రజలు అనుసరిస్తారని. కనుక ఒకవేళ నాయకులు తిరిగి వచ్చి చెప్తే ఇది మంచి దేశము, దేవుడు వాగ్దానం చేసిన ఫలం అక్కడ ఉంది, మనం వెళ్దామని, వాళ్ళ నాయకులను అనుసరించేవారు. అయితే బహుశా మీరు దీన్ని ఎన్నడూ విని ఉండరేమో, నాకు తెలీదైతే. దేశాన్ని సొంతం చేసుకోండి. దేశాన్ని సొంతం చేసుకోమంటే ఏమిటి? దాని అర్థం మీరు తిన్నగా వెళ్ళి దాన్ని తీసుకోమని కాదు. ఒరిజినల్ భాషలో మీరు ఆ పదాన్ని స్టడీ చేస్తే దేశాన్ని సొంతం చేసుకోమని అంటే దాని అర్థం ఆ దేశంలో ఉన్న ప్రజలను ముందుగా డిస్పోజ్ చేయాలి అని. కనుక దేవుడు మీకు వాగ్దానం చేసినవి ఎన్నో ఉన్నాయి, ఆయన వాక్యంలో చెప్పినవి లేదా మీ మాటల్లో. అయితే కొన్ని అపవాదాలను మీరు తరిమివేయాలి. కొన్ని అబద్ధాలను దేవుడు బయలుపరచనివ్వాల్సి ఉంటుంది. ఈనాడు ఎంతమంది ఎన్ని అబద్ధాలు నమ్ముతారో ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఇప్పటికీ నమ్మేవి ఉన్నాయా అని తెలీదు, అయితే కొన్ని ఉన్నాయని పందెం కాయగలను ఉన్నాయి. కాబట్టి మీకు సొంతమైన దాన్ని ఆక్రమించుకునే శత్రువులతో ముందుగా మీరు డీల్ చేయాలి. కమాన్, రక్తంతో కొనబడినది, మనం క్రీస్తుతో సహవారసులము. దేవుని నుంచి ఆయన దేనికి అర్హుడో వారసత్వంగా వచ్చినదో దాన్ని మనము పొందుతాం. అయితే ఈ మధ్యనే నేను తెలుసుకున్నది ఇదే, నాకు ఇది ఇష్టం. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని చేత మనము దత్తు తీసుకోబడ్డాము అని, మనం క్రీస్తుతో సహవారసులమని. రోమా చట్ట ప్రకారంగా
ఒక తండ్రి తన సొంత కుమారుడికి వారసత్వం ఇవ్వకూడదనుకుంటే అలా చేయవచ్చు, కానీ ఒకరిని దత్తుగా తీసుకుంటే ఏ కారణం చేత కూడా వారసత్వం నుండి తీసివేయలేడు. బైబిల్లో ఎన్నో మంచి విషయాలున్నాయి. 45 ఏళ్ల నుండి వాక్యాన్ని స్టడీ చేస్తున్నా కేవలం 2-3 వారాల్లో నాకు తెలియని 3-4 విషయాలు తెలుసుకున్నాను. నేను ఎలా అంటే, మనం దత్తు తీసుకోబడ్డాం కనుక మన నుంచి ఆ వారసత్వాన్ని ఎవరూ తీసుకోలేరు. అది మనది. అది మనం చేసిన దాని వలన కాదు, యేసు మన కోసం చేసిన దాని వల్లనే అది మనది. ఆమేన్. అయితే మీరు దాన్ని నమ్మాలి, మీరు ధైర్యంగా ఉండాలి. తప్పులు చేసి ఉన్నా దాన్ని దావా చేసి ఇలా అనడానికి, అది నాది అపవాది, దాన్ని నా నుంచి తీసుకోలేవు, ఎందుకంటే నా పాపములు క్షమించబడి పూర్తిగా కడిగివేయబడ్డాయి. సరే, దేవుడు వారికి వాగ్దానాలను చేశాడా? అయితే మనలానే ఒకలా వాళ్ళు నమ్మారు, కానీ ఖచ్చితంగా అనుకోను. అందుకే దేవుడు చెప్పాడు, ప్రతి గోత్రం నుంచి ఒక నాయకుడిని ఎన్నుకుని నేను చెప్పింది నిజమా కాదా అని ఆ దేశమునకు వేగులను పంపము అని. తర్వాత 23 నుంచి 33 వరకు సంఖ్యాకాండం 13 చెప్తుంది, వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక కొమ్మను కోసిరి. ఒక కొమ్మను, గెలగల ద్రాక్ష చెట్టు కొమ్మను. తెలుసా, ఒక స్టోర్కి వెళ్ళి ఒక చిన్న ద్రాక్ష గుత్తిని ఎలా కొంటారో? మా హోటల్ రూమ్లో ద్రాక్ష పళ్ళు పెట్టారు. అవి ఎలా ఉన్నాయంటే తెలుసా, ఒక చిన్న గుత్తి వాటిలోంది, దానిలో ఉంది. అక్కడ దాదాపు 3 గుత్తులున్నాయి. ఒకదాన్ని తీసి అరచేతిలో పెట్టుకోగలిగాను. ఈ ఒక్క ద్రాక్ష గుత్తిని వాళ్ళు ఒక దండెతో 2 మనుషులు మోసుకుని వెళ్లారు. దేవుడు వారికి వాగ్దానం చేసిన భూమి అంత ఫలవంతంగా ఉంది. బహుశా మనలో చాలామంది ఒక చిన్న గుత్తిని మోసుకుని తిరుగుతున్నాం. కమాన్, దేవుడు మనకు ఇవ్వాలనుకున్న ఆ గుత్తిని మోయడానికి మనకు కొంతమంది సహాయం కావాల్సి వచ్చినప్పుడు, దేవుడు మన కోసం చేయాలనుకున్నది ఇంకెంతో ఉంది. మన ద్వారా మనం దాన్ని ఊహించలేము కూడా. అయితే దాన్ని మీరు నమ్మాలి. అంటే మీరు నమ్ముతున్నప్పుడే దాన్ని పొందారు అని. 45 ఏళ్ల తర్వాత ఇప్పటికీ దాన్ని నేర్చుకుంటున్నా. నేనింకా మరింత విశ్వాసంలోనికి వస్తున్నాను, లేదా నా విశ్వాసం మరింతగా బలపడుతుంది. ఎందుకంటే ఎంతగా దేవుని చూస్తే అంత ఈజీ అవుతుంది ఆయన మీకోసం వేరేవన్నీ చేస్తాడని. అందుకనే వాక్యం చెప్తుంది, మనం మన కోసం దేవుడు సమస్తమును గతంలో చేశాడని గుర్తుంచుకోండి అని. సరే, వాళ్ళు లోపలికి వెళ్ళారు, అక్కడ వేగు చూశారు. అది అంటే ఇక్కడ ఒక ద్రాక్ష గెల ఉంది. ఇది బహుశా మంచి స్థలమే. అయితే అక్కడ శత్రువులున్నారు. చూడండి, మనకు నచ్చింది అదే. లోపలికి వెళ్ళి ద్రాక్షలు తెచ్చుకోవడం సంతోషమే, కానీ శత్రువులతో డీల్ చెయ్యం. 25వ వచనం చెప్తుంది, వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. వాళ్ళక్కడ 40 రోజులున్నారు. అట్లు వారు వెళ్ళి పారాన అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల వద్దకును ఇశ్రాయేలీల సర్వసమాజము వద్దకు వచ్చి వారందరికీ సమాచారం తెలియచెప్పి ఆ దేశ పండ్లను వారికి చూపించరు. వారు మోషేతో చెప్పారు, నీవు మమ్మను పంపని దేశమునకు వెళ్ళితిమి. ఖచ్చితంగా అవును, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లివి, అది మంచి దేశము. అయితేనే సమస్యలో పడవేస్తుంది. ఆమేన్. అయితే అంతా గొప్పగా ఉంది. అవునాది నీవు చెప్పినట్లే ఉంది. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మేము అక్కడ అనాకీయులను చూచితిమి, వాళ్ళు బలంగా ఉన్నారు. చూడండి, దేశంలో ఎప్పుడు బలవంతులు ఉంటారు. ఎల్లప్పుడూ అది మనకంటే పెద్దగా ఉన్నట్లు కనిపిస్తుంది. మనకంటే అది పెద్దగా ఉండవచ్చు, అయితే మన దేవుని కంటే పెద్దగా ఉండదు. ఆమేన్. లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. వాళ్ళు బలవంతులు, ధైర్యవంతులు.
అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రం వద్దనో యోర్దాను నది ప్రాంతముల్లోనూ నివసించుచున్నారు. కాలేబు మోషే ఎదుట జనుల్ని నిమ్మళ్ళపరచు, మనము వెంటనే వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకుందాం అన్నాడు. చూడండి, కొన్నిసార్లు ఒక విషయాన్ని సీరియస్గా తీసుకుంటాం. దేవుడు మీ మనసులో ఏదో ఉంచుతాడా? విశ్వాసం ఉంటుంది అక్కడ. అయితే తర్కించడం మొదలవుతుంది. కమాన్, నిన్న చెప్పుకున్నాం వివేచించడం ఎంత అపాయకరమైందో. అంటే నాకు ఖచ్చితంగా తెలుసు దేవుడు నేను చేస్తున్న దాన్ని చేయడానికి ఎందుకు పిలుపునిచ్చాడన్న దానికి సహజ కారణం లేదని. నేను ఎన్నడూ ఒకసారి కూడా పబ్లిక్ స్పీకింగ్లో క్లాస్ కూడా తీసుకోలేదు. ఒక ప్రసంగాన్ని కలిపి ఎలా చెప్పాలో ఎవరు చూపించలేదు. ఒక పుస్తకాన్ని ఎలా వ్రాయాలో చూపించలేదు. మీరు పొందే విద్య అంతా ఎంతో గొప్పదనుకుంటాను. అది గాని ఆ విద్య మంచిది మరియు సరైంది అయితే, కానీ నాకు అవకాశం లేకపోయింది. అయితే దేవుడు ఏదైనా చేయడానికి అభిషేకిస్తే, కమాన్, ఈ కాలంలో ఎక్కువగా అభిషేకం గురించి మాట్లాడడం. అదే ఈ లోకంలో మార్పునంతటినీ తెస్తుంది. మీరేదైనా చేయడానికి అభిషేకించబడితే, ఎవరో నా పక్కన ఈ పని చేయడానికి అభిషేకించబడిన వారు నిల్చోవచ్చు. నేను చెప్పే ఒక్కొక్క మాటను చెప్పగలరు. అయితే అది మీ మనసుని తాకలేదు. అంటే నిజంగా మార్పును తెచ్చేది ఆ వ్యక్తికి, అది అభిషేకమే మార్పును తెస్తుంది. దేవుడు ఆయనకి ఇష్టమైన వారిని అభిషేకించగలడు. ఒక ప్రవక్తతో మాట్లాడడానికి ఆయన ఒక గాడిదను యూజ్ చేశాడు. ఆమేన్. కాబట్టి అవును, ఆ దేశంలో బలవంతులున్నారు. బహుశా కొంతమంది మీకు సొంతమైన దాన్ని ఆక్రమించుకుని ఉన్నారు. అయితే కాలేబు చెప్పాడు, మనం వెంటనే వెళ్దాం. వెయిట్ చేయవద్దు, దీని గురించి ఆలోచించవద్దు, విశదీకరించవద్దు, బలవంతుల గురించి మాట్లాడవద్దు, వెళ్ళి స్వాధీనపరుచుకుందాం. మీకు కొంచెం ధైర్యం వస్తుంది. అపవాది మిమ్మల్ని చూసి భయపడతారు, మీరు భయపడరు. తర్వాత ఇలా అన్నాడు, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అన్నాం. అయితే అతనితో పోయినవారు మరొక అయితే. కొన్నిసార్లు మీరు ఏదైనా చేయగలమని నమ్మడానికి విశ్వాసాన్ని పొందిన మీకెంతో సన్నిహితమైన బెస్ట్ ఫ్రెండ్స్ దానికి దూరం అయ్యేలా మాట్లాడతారు. మీ స్వప్నాలను గురించి ఎక్కువ మందికి చెప్పే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు మీకు చెప్పాడు, ఆయన వారికి చెప్పలేదు. మీతో చెప్పాడు కనుక మీరు అది నమ్మగలరు. అదెంత క్రేజీగా అనిపించినా సరే. అంటే దేవుడు నాకు చెప్పినట్లు అనిపించింది, నువ్వు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధిస్తావు. ఎంతో బుద్ధిహీనంగా అనిపించింది. అయినా నమ్మాను. కానీ ఇతరులకు చెప్పినప్పుడు ఏమన్నారో తెలుసా? ఓ, దీనికోసం తప్పైన పర్సనాలిటీని ఎంచుకున్నాడు. ఎవరో అన్నారు, నువ్వు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధిస్తావా? అవును, వెళ్తానా అన్నా. ఎంతో ఉత్సాహంగా ఉంది. అయితే చూడండి, దేవుడు ఏదైనా చేయమని చెప్తే దాంతోపాటు విశ్వాసపు వరాన్నిస్తాడు. నెటాలి, నేను ఇక్కడ నీ పెద్ద అందమైన బస్సుని చూసా అనుకున్నా. నేను గాని ప్రపంచం అంతటా బస్సులో ట్రావెల్ చేయవలసి వస్తే. అయితే చూడండి, మీరు చేయవలసింది చేయడానికి కావాల్సిన కృపని దేవుడు ఇస్తాడు. నేను చేయవలసిన దానికి కృపని నాకు ఇస్తాడు. కనుక మన గురించి డంబాలు పలకడం మానాలి. ఎందుకంటే ఆయన లేకుండా మనమేమీ చేయలేము. ఆమేన్. అయితే దేవుడు దేనికైనా పిలుపునిచ్చినప్పుడు దాంతోపాటు విశ్వాసపు వరాన్ని కూడా ఇస్తాడు. అయితే దేవుడు చెప్పని వారితో మీరు ఆ విషయాన్ని షేర్ చేసినప్పుడు వారికి ఆ విశ్వాసపు వరం ఉండదు. అందుకే వాళ్ళు దాన్ని సహజంగా చూస్తారు. కానీ దేవుడు 1 కొరింథీ 1 చెప్తుంది ఏమనంటే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఎన్నడు అది ఆయనే కాని దేవుడు ఎన్నడూ అది ఆయనే కాని వారు కాదు అని చూపించడానికే
యూజ్ చేయడని షూర్గా తెలిసిన వారినే దేవుడు యూజ్ చేస్తాడు. ఆమేన్. అందుకే కాలేబు చెప్పాడు, మనం చేయగలం, విశ్వాసంతో నిండి ఉన్నాడు. వాళ్ళన్నారు, అవును. అయితే అతనితో కూడా పోయిన వారన్నారు, మనం కనాన్లో ఉన్న ప్రజల మీదకు పోజాలం, ఎందుకంటే ఆ జనులు మనకంటే బలవంతులు అన్రి. చూడండి, వాళ్ళు దేవునికి బదులుగా తమను తాము చూసుకుంటున్నారు. మీరేదైనా చేయాలనుకుంటే దేవుని మీద దృష్టి నుంచండి, ఎందుకంటే చెప్పగలని మీరుగా దాన్ని చేయలేరు. 32వ వచనం నాకిష్టం. మరియు వారు ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, అయితే ప్రతికూలత దేవునికి చెడు అవుతుంది, ఎందుకంటే ఆయన పిలుపునిచ్చి చేయమన్న దానికి అది దూరంగా ఉంచుతుంది కనుక. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించే దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, వాళ్ళు బలవంతులు. అయితే 33వ వచనాన్ని వినండి. అక్కడ నెఫ్లీయులను చూచితిమి, బలవంతులను, నెఫీలియల సంబంధులైన అనాకు వంశపు నెఫీలియలను చూచితిమి. వెంటనే ఇక్కడ ఈ తర్వాత వచనం, తర్వాత వాక్యమే సమస్య. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి నీ అట్లే ఉంటిమనిరి. మీ గురించి మీరు ఏమనుకుంటారో అదే చిత్రాన్ని చూపగలుగుతారు. అప్పుడు ఇతరులు కూడా అలానే అనుకుంటారు. దాన్ని మళ్ళీ చెప్తాను. మీ గురించి మీరేమనుకుంటారో అదే చిత్రాన్ని చూపుతారు. మీరు అలా చేస్తున్నారని మీరు గుర్తించకపోయినా సరే, ఎందుకంటే ఏమి నమ్ముతారో అదే మీ నోటి నుంచి వస్తుంది, మీ ప్రవర్తనలోనూ మీ వైఖరిలోనూ తెలుస్తుంది. మీకు మీలో కాదు నమ్మకం ఉండవలసింది, దేవుల్లో ఉండాలి. ఏమనంటే మీరేం పొందగలరని ఆయన అంటాడో దాన్ని పొందుతారని, చేయగలరని చెప్తాడో దాన్ని చేయగలరని. ఎవరూ దాని నుంచి మిమ్మల్ని దూరం చేయనివ్వకండి. మీ స్వయం చిత్రం అనేది మీరుగా మీ హృదయంలో మోసుకుని వెళ్లే చిత్రం లాంటిది. చాలామంది మీకు గాని పిల్లలుంటే, నేను ఇలా అంటే మీ వద్ద మీ పిల్లల ఫోటో ఉందా, ఫోన్ని విప్ చేస్తారు. మేము మా పర్సులో ఫొటోస్ పెట్టుకునేవాళ్ళం, ఇప్పుడు ఫోన్లో తీస్తాం. ఓ మనకెంత ఫొటోస్ చూపించడానికి ఉత్సాహపడతారు. చూడండి, మైక్ భార్య పెన్నీ వారి కుమార్తెల్లో ఒకరు జాకెట్స్ని డిజైన్ చేస్తుంది. ఈరోజే నేను అడిగా, లీ డిజైన్ చేసే ఫొటోస్ ఏమైనా నీకు పంపుతుందా అని. ఓ ఎస్, ఆమె డ్రెస్సులు కూడా చేస్తుంది, మీరు చూస్తారా? చూడండి, మనం మన పిక్చర్ను కూడా తీసుకుని వెళతాం మన హృదయంలో. మీ గురించిన చిత్రం ఏమిటి? నిజాయితీగా అది మీరు ఎన్నడూ దాని గురించి ఊహించనిదేదో. అయితే ఈరోజు దాని గురించి ఆలోచించండి, ఎందుకంటే మీ గురించి మీకున్న చిత్రం గాని క్రీస్తులో అందంగా లేకుంటే, గుర్తుంచుకోండి, క్రీస్తులో అన్నాను. మిమ్మల్ని మీరు సహజంగా చూసుకోమనడం లేదు, మిమ్మల్ని మీరు క్రీస్తులో చూసుకోమంటున్నాను. దేవుడు మనకు వాగ్దానం చేసిన అందమైనవి ఎన్నో ఉన్నాయి. వాగ్దత్త భూమి. చూడండి, మనలో ఎవరైతే వాగ్దత్త భూమికి చేరుకున్నారో అదే ఈజీ ట్రిప్ కాదు, అది తెలుసుకోండి. మీరు గాని మధ్యలో చిక్కుకుపోయి 40-50 ఏళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉన్నారేమో, చివరికి ఇలా అనగలుగుతారు, నేను వాగ్దత్త భూమిలో నివసిస్తున్నా. వెనక్కి తిరిగి చూచి అందరికీ చెప్పగలరు, అదే నిజం. బలవంతుల్ని ఓడించగలరు. ప్రస్తుతం అందులో ఉన్న వారిని తీసివేస్తేనే మనం దేశమును స్వాధీనపరచుకోగలమన్న భాగాన్ని మనం అర్థం చేసుకోము. అనుకుంటామో ఆయన ఏదైనా వాగ్దానం చేస్తే అది వచ్చి మన మీద పడిపోతుందని. నేనెప్పుడూ చెప్తాను, మనం దేవునితో భాగస్వాములమని. ఆయన అంతా చేసేయడు, ఆయన వంతును ఆయన చేస్తాడు, మన వంతును మనం చేయడానికి కృపనిస్తాడు. అయితే మనం ఆత్మికంగా సోమర్లమైతే, అవునా, ఆత్మికంగా సోమర్లు అన్నాను.
ఆత్మికంగా సోమరులైన వారు వాక్యాన్ని వారుగా చదవరు, ఎవరో ఒకరు వారికి స్పూన్ ఫీడ్ చేయాలంటారు. ప్రతి ఉదయం జాయిస్ చెప్పేది వింటాను, అది మంచిది కాదు. అవును, అది హెల్ప్ చేస్తుంది. కానీ ఎక్కువగా ఎలా హెల్ప్ చేస్తుందో తెలుసా? జాయిస్ చెప్తున్నప్పుడు నోట్స్ తీసుకుంటేనే. తర్వాత కనీసం 30 నిమిషాలు వెచ్చిస్తే నేను చెప్పిన వచనాలను మీరు తీసి చూసి బైబిల్ని తెరిచి మీరుగా వాటిని చూచి చదివితే సహాయపడుతుంది. మీ గురించి మంచిగా లేదా చెడుగా ఆలోచన చేసిన ప్రతిసారి అది మరింత మీలోని భాగం అవుతుంది. మీరు అనుకున్నదే చివరికి మీ నోటి నుంచి వస్తుంది. అది మీ వైఖరిలోకి వెళ్ళి తర్వాత మీ భావాల్లోనికి, అప్పుడు దాన్ని ఇతరులకు చిత్రీకరిస్తారు. గతంలో నాకు ఒక అసిస్టెంట్ ఉండేది. ఆమె ఎంతో స్మార్ట్గా ఉండేది, ఎంతో మంచిది. అయితే ఆమెకు ధైర్యం లేదు. చివరికి ఆమెతో కలిసి పనిచేయలేకపోయా. ఎందుకంటే ఆమెది నాకు బాగా కోపం వచ్చేది. చూడండి, ఎవరైనా మీ సహనాన్ని చివరి వరకు పరీక్షిస్తాది. ఎలా అంటే, నేను మీ పని చేయలేను, మీకు జాబ్నిచ్చి తర్వాత ఆ జాబ్ని చేసే ధైర్యాన్ని ఇవ్వలేను. కనుక ఆమెకు అసలు ఆ ధైర్యమే లేనందున ఆమెలో నాకు నమ్మకం పోయింది. తర్వాత నా పనులు నేనే చేసుకునేదాన్ని. ఆమెకు చెప్పడానికి బదులుగా ఆమె చేయగలదన్న నమ్మకం లేదు. అందుకే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారన్న దాని గురించి ఆలోచించండి. మీ గురించి ఏమనుకుంటున్నారు? దేవుని సహాయంతో జీవితంలో ఏం చేయవలసి వచ్చినా చేయగలరని నమ్ముతారా, లేదా అది నాకు మించినది అని నమ్ముతారా? అది చాలా కష్టం. లేదు, కష్టమైంది ఏది చేయమని దేవుడు ఎప్పుడూ చెప్పడు. అదే మన అతిపెద్ద సాకు. చూడండి, కష్టం. నేను చదువుకోవాలనుకున్నా. జాయిస్ అయితే బైబిల్ అర్థం కాలేదు. అప్పుడు వేరే అనువాదాన్ని చదివి ఏది అర్థం అవుతుందో దాన్ని తీసుకోండి. చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మని బోధించమని ప్రార్థించండి. ఆమేన్. మీకు తెలుసా, అభద్రత అనేది ఒక తెగులు లాంటిది అని? ప్రపంచం నిండా, అవును, లోకం నిండా ఎంతమంది అభద్రతలో ఉన్నవారు ఉన్నారంటే అది అభద్రత అంటువ్యాధులా అయిపోయింది. కనుక అభద్రంగా ఉండేవారిని మేనేజ్ చేయడం కష్టం. ఎందుకంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈజీగా గాయపడతారు, బాధపడతారు. ఎందుకంటే వారిని గురించి వారు మంచిగా ఫీల్ అవ్వనందని ఏ విషయంలోనూ వారిని కరెక్ట్ చేసే ధైర్యం చేయకండి. ఎందుకంటే దానివల్ల బ్రేక్ డౌన్ కాగలదు. ఆమేన్. విషయాలను వాళ్ళు ఊహించుకుంటారు, తిరస్కరించబడ్డారని. ఎవరు వారిని నిరాకరించుకున్నా, ప్రజలకు వాళ్ళంటే ఇష్టం లేదనుకుంటారు, ప్రజలకు వాళ్ళెవరో తెలియకున్నా. నేనెంతో అభద్రంగా ఉండేదాన్ని, నేను ఇలా ఉన్నాను అనుకునేదానే. కనుక ముఖం మీద బయటకు ఇలా కనిపించుతాం, టఫ్గా ఉంటాను, ఎవరు నా మీద అధికారం చేయలేరు. కానీ లోపల మాత్రం కృంగిపోతుంటాం. మనకు 2 జీవితాలుంటాయి. అందరికి చూపించే ముఖం ఒకటి, తర్వాత మనకు తెలిసిన లోపలది. అదిగో ఆ లోపల మనిషే మనం. అంటే ఆ ఆత్మ స్వస్థపరచబడాలి. నాకు గుర్తుంది, అంటే దేవుని ఏ విషయంలో అయినా ఏకీభవించుకుంటే నేను గాయపడి నిరాకరించబడినట్లు ఫీల్ అయ్యేదాన్ని, నన్ను ప్రేమించడం లేదన్నట్లు. దేవుడు నాకు బోధించాడు, ఆయన్ని అభిప్రాయంతో ఏకీభవించినంత మాత్రాన ప్రేమించడం లేదని కాదు. మీరు ప్రజలకు మీ అభిప్రాయం కంటే వేరేంది ఉండే ఫ్రీడమ్ని ఇవ్వాలి. అంతేకాని ఏ విషయంలో అయినా మీరు ఫీల్ అయినట్లే ఫీల్ కాకుంటే నిరాశపడకుండా. లేకుంటే మనకు ఫ్రీడమ్ ఉండదు, అదంతా కంట్రోలే. మీరంటే మీరు ఇష్టపడ్డం ఎంతో అద్భుతం. తెలుసా, మీరు ధార్మికమైన వారి వద్ద ఉంటే, నేను చెప్తున్నది చూడండి, ధార్మికమైన సర్కిల్స్లో మీరంటే మీకు ఇష్టమని చెప్పే ధైర్యం చేయకండి. అంటే ఎంతో బాధాకరం. ఏమిటి?
ఒకసారి పెనిన్స్లేవియాలో ఉన్నాను. శుక్రవారం అలా చెప్పా. శనివారం పేపర్లో వచ్చింది, మేయర్కి తనంటే ఇష్టం అని చెప్తుంది. అయితే చూడండి, నేను గాని ఇలా అనుంటే, నేనెంతో దుఃఖకరమైన పురుగుని, పనికిరాని దాన్ని, ఎంతో ఘోరమైన దాన్ని, అప్పుడు మంచిదాన్ని అనుకునేవారు. నేను చెప్తుంది ఏమిటంటే, మీరు రిలీజియన్ మరియు యేసుక్రీస్తుతో నిజమైన సంబంధాన్ని పొందడంలో తేడాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు ఎలాంటి విశ్వాసం ఉన్నా రిలీజియన్ దాన్ని మీ నుంచి పీల్చివేస్తుంది, మీకు యేసు తెలియకుంటే. నేను చెప్తుంది ఆ పాత మృతమైన ఎండిపోయిన పరిసయ్యుల టైప్ రిలీజియన్ గురించి. స్వయంగా యేసే విరుద్ధంగా ఉండేవాడు. చెప్పాడు, సున్నం కొట్టిన సమాధుల్లా చచ్చిన వారి ఎముకలతో నిండి ఉన్నారు, అందరికీ ఏం చేయాలో చెప్తారు, మీరు చేయరు. మనకు ఆరోగ్యకరమైన స్వయం చిత్రం అవసరం. మీరెన్నడూ దేవుడు నియమించిన డెస్టినీని చేరుకోలేరు, మీ పట్ల మీకు మంచి వైఖరిని పొందడం ఎలానో తెలుసుకోకుంటే. అందుకని మీ తప్పుల్ని మర్చిపోయి దేవుణ్ణి నమ్మడం అనేది ఎంతో ముఖ్యం. అదేదో మనం తప్పులకే సారీ ఫీల్ అవడం లేదని కాదు, అవును ఫీల్ అవుతాం. దేవుడు అంగీకరించలేదు అని నమ్మిన దేన్నైనా చేసినప్పుడు నా గుండె బద్దలవుతుంది. అయితే దాన్ని నాతో ఈడ్చుకుని వెళ్ళలేను. నిన్నటి తప్పుల్ని ఈనాటికి తీసుకుని రాకూడదు, ఎందుకంటే మోయడానికి అవన్నీ భారమవుతాయి. వాటిని వదిలేయాలి. దేవుడు చేయమన్నది మీకుంది, మీరొక నేరాభావపు సంచిని ఈడ్చుకుంటూ చేయలేరు. ఆమేన్. అది మోయలేని భారమవుతుంది. ప్రయాసపడి భారం మోయిచున్న ప్రజలారా, నా వద్దకు రండి, నేను విశ్రాంతినిచ్చెదను. మన కోసం ఉన్న దేవుని చిత్తమునకు మించి వెళ్ళలేము. మీరు చేయాలనుకున్న ప్రతిదీ చేయలేరు, కానీ ఆయన చేయమని చెప్పిన దేన్నైనా చేయగలరు. దేవుడు మీకు ఏది ఇచ్చినా, అందరికీ అదంతా క్రేజీగా అనిపించినా సరే, నిజంగా దేవుడు మీ హృదయంలో చెప్పాడని ఫీల్ అయితే తప్పకుండా చేయండి. ఒక విషయం తెలుసా, మీరు తప్పని ఒకవేళ తెలుసుకుంటే అది మిమ్మల్ని కదిలించి వేసేలా చేయనివ్వకండి. ఇలా అనండి, నేను అలా మళ్ళీ చేయకూడదని తెలుసుకున్నా, తర్వాత పనికి వెళ్ళిపోండి. ఓటమి అనేది విజయం పొందడంలోని ఓ భాగం. విజయం వైపు వెళుతూ మార్గంలో ఓడుతుంటాం. నేను తప్పులు చేశాను. దేవుడు టీవీకి వెళ్ళమని పిలుపునివ్వడానికి ముందే వెళ్ళడానికి ట్రై చేశాను. కొన్నిసార్లు మీ హృదయంలో ఏదో ఉంటుంది, అది దేవుడి నుంచే, అయితే సరైన సమయం కాదు. కొన్నిసార్లు అది తెలుసుకోవడం కష్టమవుతుంది, ముఖ్యంగా యంగ్ క్రిస్టియన్స్గా. చాలామంది బైబిల్లో కూడా అదే తప్పుని చేశారు. వాళ్ళకంటే కొంచెం ముందుగా వెళ్ళారు. కనుక అనుకున్నాను, నేను టీవీకి వెళ్తాను. సరే, ఒక స్టూడియోని సెయింట్ లూయిస్ కేబుల్ స్టేషన్ వద్ద రెంట్కి తీసుకున్నాం. అక్కడే ఉంటాం. మా 4-5 ఫీమేల్ ఎంప్లాయీస్ని తీసుకుని ఒక టాక్ షో చేద్దాం అనుకున్నాం. నేను వాళ్ళని ప్రశ్నలు అడిగితే వాళ్ళు జవాబులు చెప్తారు. అయితే అక్కడ సమస్య ఉంది, ప్రశ్నలు అడిగేదాన్ని, జవాబు చెప్పేదాన్ని నేనే. ఎందుకంటే నేను టాక్ షో హోస్ట్ని కాదు. మీరు కానీ గమనిస్తే మా టీవీ ప్రోగ్రాంలో ఎక్కువగా ఇంటర్వ్యూలు చేయం, ప్రజల్ని తీసుకుని వచ్చి ఇంటర్వ్యూ చేయడం. నేను వచ్చే వారం డే స్టార్కి వెళ్తున్నట్లుగా టీబీఎన్కి 2 గంటల ఇంటర్వ్యూ మా పుస్తకాల కొరకు చేయడానికి. చూడండి, వాళ్ళు చేసేది అదే. ఎప్పుడూ అక్కడికి ప్రజల్ని పిలుస్తూ ఉంటారు, ఇంటర్వ్యూలు చేస్తారు. నేనది ట్రై చేశాను. మాకు ఇలా అంటూ లెటర్స్ కూడా వ్రాసేవారు, ప్లీజ్ గెస్ట్లను మాట్లాడనివ్వమని జాయిస్కి చెప్తారా. అంటే వాళ్ళు వచ్చి నాకు చెప్పినప్పుడే నేను ఎలా అంటే, నాకు అది అసలు నచ్చనే లేదు. ఎందుకంటే మీరు నా షోలో ఉండి మీరు సరైంది చెప్పకుంటే, నేను టేక్ ఓవర్ చేసుకుంటే, మేము తిరిగి వెంటనే రైట్ ట్రాక్లోకి వస్తాము. నేనన్నాను, ఏమన్నా తెలుసా, అది నేను కాదు, మేము చేయగలిగింది ఎవరో దాన్ని బాగా చేసినందున మీరు దాన్ని చేయలేరు. దేవుడు పిలుపునిచ్చి చేయమన్నదే మీరు చేయగలరు. ఆమేన్.
అందువలన 6 నెలల్లో మాకు ఆ టీవీ షో నుంచి ఒక్క మెయిల్ మాత్రం వచ్చింది. ఇది పని చేయడం లేదన్నాను. చూడండి, అప్పుడు దేవుడు మమ్మల్ని టీవీకి వెళ్ళమన్నప్పుడు మేము షాక్ అయ్యాము. ఎలా చేయాలో తెలీదు. దేవుడు దానికోసమే వెయిట్ చేస్తున్నాడు, మేముగా చేయలేమని, వినయంగా ఉండాలి అని. అంతేకాని మేము చేయాలనుకున్నందుని వెళ్ళి చేసేయగలమని అనుకోవడానికి బదులుగా. ఆమేన్. తర్వాత ఇంకో విషయం చెప్తాను. కొన్నిసార్లు దేన్నైనా చాలా కాలంగా చేస్తుండవచ్చు, అప్పుడు సడన్గా దేవుడు అది అయిపోయింది అంటాడు. అది చాలా కష్టం, ఎందుకంటే మీరు ఒకలా చేస్తున్నది చేస్తున్నారు, అది బాగుంది, ఆనందిస్తున్నారు. అప్పుడు సడన్గా ఏదో పని చేయడం లేదు, అందులో అభిషేకం లేదు. ఇప్పుడు దాన్ని ఆనందించడం లేదు. అదెలా అంటే బ్లా. సెంట్ లూయిస్ చర్చ్లో నేను 5 ఏళ్ళు పనిచేశాను. 5 ఏళ్ళు హోమ్ బైబిల్ స్టడీస్, 5 ఏళ్ళు ఈ చర్చ్లో పనిచేశాను. నా జాబ్ నాకు నచ్చింది. ఎంతో బోధన చేయాల్సి వచ్చింది. బైబిల్ స్కూల్లో బోధించాను. ప్రతి గురువారం ఉదయం 4 నుంచి 500 మంది ఉమెన్స్ మీటింగ్కి వచ్చేవారు. అది మంచి పెద్ద సభ అని అనవచ్చు. పాస్టర్ టౌన్లో లేనప్పుడు ఎక్కువగా బోధించేదాన్ని. నా పేచెక్ కోసం నమ్మనవసరం లేదు, ఆయనే చేశాడు. అంత బాగుంది. తర్వాత మొదలు పెట్టానంతే, పనికి వెళ్ళాలనిపించలేదు. మీటింగ్స్కి కూడా, ఇక బోర్డ్ వీక్లీ మీటింగ్లు. అసలేమైందో నాకు తెలియదు. ఎలా అంటే అసలేమైంది, ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాలనిపించలేదు. ప్రతి మంగళవారం రాత్రి చర్చి ఉండేది. ఒకరోజు నా సీట్లో కూర్చున్నా. అవును, ముందు వరుసలో నా పేరున్న సీటు ఉంది, అందరికీ అది ఇష్టం. అలా ఉంటే విఐపీలా ఫీల్ అవుతా. అవునా, నాకు సొంత పార్కింగ్ ప్లేస్ ఉండేది, నా పేరుతో పేరు ఉన్న సీట్. ముఖ్యమైనవి అనుకునే విషయాలు అద్భుతంగా ఉంటాయి. వయసు అయ్యాక ఎలాంటి ముఖ్యత్వం లేదని గుర్తిస్తాం. వెనక్కి తిరిగి చూస్తే ముఖ్యమైన అనుకునేవి 35 ఏళ్ల వయసులో ఇప్పుడు నాన్ సెన్స్గా గుర్తించాను. ముఖ్యమైనది ఒకటే, మనం దేవుని ఎదుట ఆయన మనం జీవించాలనుకున్న జీవితాన్ని జీవించడమే. సరే, దేవుడు నాతో మాట్లాడడం ఉన్నా, ఏం చేస్తున్నావు అనుకున్నా, చర్చికి వెళ్తున్నా, మంగళవారం కదా. అసలైతే దేవుడు అన్నాడు, ఇక నీకు పని లేదు. నేను ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యాను. నేను లేకుండా చర్చిని ఎలా నడిపిస్తారు? కమాన్. అయితే దేవుడు అక్కడ, దేవునికి నా అవసరం లేదు, ఇక నా వంతు నేను చేశా. నేను పరిచర్యను తీసుకోవాలన్నాడు. ఆయన చెప్పాడు, ప్రపంచ నలుమూలలకు వెళ్ళు. నేను ఇప్పుడు ఆ కథలోకి వెళ్ళను, చాలా పెద్దది. అయితే పాయింట్ ఏమిటంటే, ఇక్కడ అది వినవలసిన వారెవరో ఉన్నట్లు ఫీల్ అవుతున్నా. మీరు దేనిలో అయినా మంచిగా ఉన్నారేమో. అయితే దేవుడు దాంతో ముగించినప్పుడు, మీరు పైన కొండ మీద 10 ఏళ్ల క్రితం చనిపోయిన గుర్రాన్ని త్రోయడానికి ప్రయత్నిస్తూ ఉండకూడదు. ఆమేన్. తెలుసా, గత కొన్నేళ్ళలో నేను కొన్నిటిని వదిలి వేయవలసి వచ్చింది. నాకు మా మిషన్ ట్రిప్స్కి వెళ్ళడం అంటే ఇష్టం. దేశం బయటికి ఎక్కడికైనా ఏడాదిలో 3 సార్లు, ఒక్కసారి 3 వారాలు వెళ్తాం. మేము 4, 5 లేదా 6 దేశాలకు వెళ్ళి అన్ని అవుట్ రీచెస్లో ఇన్వాల్వ్ అవుతాం. ఎంతో సహాయాన్ని పొందాం. అంటే ప్రతి ద్వారం మా కోసం తెరవబడింది. అద్భుతంగా ఉంది. తర్వాత విషయాలు పని చేయలేదు. మా వీసా క్యాన్సిల్ అయ్యేది. అప్పుడు రెంట్కి తీసుకున్న గ్రౌండ్స్ క్యాన్సిల్ అయ్యేవి. అన్నీ కూడా స్టూపిడ్గా, ఏది అసలు పని చేయడం లేదు. ఇలా అంటే ఏం చెప్తున్నానో అర్థమవుతుందా? అది అసలు పని చేయలేదు. నేను అలసిపోయేలా చేసింది. వయసు అయిపోయినట్లుంది. నేను అంతగా శ్రమపడని విషయాలను నేను చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. చూడండి, ఇప్పుడో తర్వాతనో మీరు ఫలంతో ప్రయత్నాన్ని పోల్చుకోవాలి. అంటే మీరు చేస్తున్నది యోగ్యమైనదైనా, దేనిలో అయితే ప్రయత్నాన్ని చేస్తున్నారో అది దానికి తగ్గ ఫలితాన్ని ఇస్తుందా? నాకు అది వదిలివేయాలని లేదు. ఇప్పుడు జింజర్ వెళ్తుంది, నేను వెళ్ళలేదు. అయితే దేవునికి స్తుతులు ఆమె అక్కడ చేస్తున్నందుకు. చూడండి, మనం అంతా స్వయంతో నిండి ఉండలేము, వేరే ఎవరిని ఏమీ చేయనివ్వకుండా. ఎందుకంటే మీరు అలా చేస్తే మీరు అక్కడ ఉండరు.
కనుక దేవుడు ఏదైనా చెప్పినప్పుడు చేయడానికి సిద్ధంగా ఉండండి. వదిలేయమని చెప్తే వదిలేయడానికి సిద్ధంగా. ఆమేన్. మీరు దేన్నో వదిలివేస్తే దేవుడు మీతో ముగించేశాడనో, విలువైన వారు కాదనో కాదు. మీ జీవితంలో అదొక కొత్త సమయం. అభద్రతలో ఉన్న వ్యక్తితో సంబంధంలో ఉండటం కష్టం. వారికి నిరంతరం ధృవీకరణ కావాలి. ఎన్నో అభినందనలు లేకుంటే నిరాశ చెంది డిప్రెషన్లోకి వెళ్తారు. ఓ 5 సార్లు మంచిగా కనిపిస్తున్నారని చెప్పకుంటే ఉన్నారని ఫీల్ కారు. ఈ అసంతుల్యతకు అవసరత అనేది ఎప్పుడు వారితో సంబంధాన్ని పెట్టుకోవాలని ప్రయత్నించే వారికి భారం అవుతుంది. ఆ బంధాన్ని తెంచుకోవటం మంచిదనుకుంటారు వారి మూడ్స్తో డీల్ చేయడానికి బదులుగా. కమాన్, ఎవరైనా అలా ఉన్నారా? అంటే మీకు తెలిసిన ఆ వ్యక్తి ఇక్కడ లేరు కనుక చెయ్యెత్తితే పర్వాలేదని. ఎవరైనా అటువంటి వారితో డీల్ చేస్తూ ఉన్నారా? వాళ్ళు మిమ్మల్ని విసిగించి వేస్తున్నారు. త్వరలోనే బహుశా మీకు ఏ ఎంపిక ఉండదు. మీరు మీలోని మీ జీవితాన్నంతటినీ తీసివేయనీయకూడదు. ఎందుకంటే వాళ్ళు దేవునితో ఉండరు, స్వస్థపరచనివ్వరు. చెప్పాలంటే చాలామంది సహాయం వద్దంటారు. ఊరికే కూర్చుని వారి సమస్యలు రోజంతా చెప్పాలనుకుంటారు, ప్రతి ఒక్క రోజు. వాళ్ళకి సహాయం అవసరం లేదు. సహాయం కోరుకునే ఎవరికైనా దేవుడు చేస్తాడు. అటువంటి వారు ఈజీగా బాధించబడతారు, ఇతరులతో పోల్చుకోవడానికి లోనవుతారు. అన్నిట్లోనూ వాళ్లే నిరంతరం ముందుండాలని, వాళ్ళు యోగ్యులమని నిరూపించడానికి ట్రై చేస్తారు. లేదా అవతలే అంచు చివరికి వెళ్తారు, అధికంగా తమ గురించి ఆలోచిస్తూ. ఎంతో సిగ్గుగా 2 మాటలు కూడా మాట్లాడరు. స్వయం గురించి తక్కువ దృశ్యాన్ని ఉంచుకునేవారు కొన్నిసార్లు ఎక్కువగా క్లింగీగా ఉంటారు. ఎలాంటి వారి పట్ల కొంచెం గమనం చూపినా సరే సడన్గా మీకు ఒక కొత్త షాడో వస్తుంది. అదెలాంటి మళ్ళీ నువ్వు వచ్చావా? మా అమ్మ ఆమెను బ్లెస్ చేయాలా? ఆమె అలా ఉండేది, ఎన్నడూ నిజమైన ప్రేమను అనుభవించలేదు. నా తండ్రి అంతా నీచమైన వారు. దేవునికి స్తుతులు, మరణానికి 3 ఏళ్ల ముందు రక్షణ పొంది మారారు. కానీ చెప్తున్నాను, ఆయనతో జీవించడంలో సంతోషం ఉండదు. మా అమ్మ అలా ఉండేది తెలుసా. నేను ఆమెకు ఫోన్ చేస్తే, నేను మంచి కుమార్తెలా ఉండాలనుకుని ఆమెని చూసుకోవాలని నేను ఫోన్ చేస్తే ఆమె నాకు రోజుకు 3 సార్లు చేసే తర్వాత ఎన్ని రోజులు అన్నది నాకు తెలీదు. నేను ఫోన్లో ఆమెతో రోజంతా మాట్లాడడానికి టైం ఉండేది కాదు. అటువంటి వారి నుంచి దూరంగా ఉండాలని అనుకుంటా, ఎందుకంటే మీ జీవితాన్ని వాళ్ళు మింగివేయాలనుకోరు కనుక. ఇప్పుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాను, మీరు ఇక్కడ ఉంటే బాగుండు అనుకునే వ్యక్తితో మాట్లాడడం లేదు. అంటే మీరు ఆశ్చర్యపోతుంటే మీతో మాట్లాడుతున్నాను. మీరు మిమ్మల్ని ఒక్కసారి చూసుకుని ప్రశ్నించుకోండి, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో, మీ గురించి ఎలా మాట్లాడతారో. నిన్న చెప్పాను, అయితే మళ్ళీ ఈరోజు చెప్తాను. చెప్పకండి, చెప్తున్నాను, చెప్పకండి. ఏం చేయాలో చెప్పగలిగే వయసు నాకుంది. మీ నోటితో మీ గురించి మీరు చెడు మాటలు చెప్పకండి. మీ గురించి చెడుగా చెప్పుకోవడం కంటే వేరే ఎవరైనా చెడుగా చెప్తే మంచి జరుగుతుంది. గుర్తుందా, నిన్న ఒక కథ మొదలుపెట్టాను, అయితే మరొక వైపుకు వెళ్ళిపోయాం కనుక దాన్ని ముగించడానికి ఇది మంచి చోటు. దేవునిలో నేను ఆయన నీతిని అని దేవుడు నాకు బోధించినప్పటి సంగతి చెప్తున్నాను. అది నాకు అర్థం అవడం కష్టంగా ఉండేది. ఒకరోజు మా బేబీని ఫీడ్ చేస్తుండగా డేవ్ నేను వాదించుకున్నాం. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఎవరికైనా గుర్తుందా నిన్న స్టార్ట్ చేసినప్పుడు ముగించలేదు. బహుశా మీకు తెలీదు, ముగించలేదు. నేను టేబుల్ దగ్గర కూర్చున్నాను. ఇలా అంటూ అది నిజం, నేను మూర్ఖురాల్ని.
నేనంత పెద్ద గందరగోళం, నేను అన్నీ తప్పే చేస్తాను, ఎప్పుడూ తప్పు నాదే, ఎప్పుడూ నేనే. మీకు చెప్పబోయేది నిజం. ఇది నేను భయపెట్టడానికి చెప్పడం లేదు, నిజం చెప్తున్నానంతే. ఏంజెల్స్ ఉంటాయి, అయితే దెయ్యాలు కూడా ఉంటాయి. మనం వాటిని చూడలేనంత మాత్రాన దాని అర్థం అవి లేవని కాదు. నేనక్కడ కూర్చుని ఈ చెడు మాటలు అంటుండగా నా గురించి నాకు నిజంగా అనిపించింది, గదిలోనికి నా వైపుకు ఒక దుష్టశక్తి వస్తున్నట్లు. భయంతో ప్రాణం పోయినట్లయింది. ఇలా అనసాగా, నేను క్రీస్తులో దేవుని నీతిని, నేను క్రీస్తులో దేవుని నీతిని, నేను క్రీస్తులో దేవుని నీతిని. నేనెంతగా అలా చెప్తే అంతగా ఆ దుష్టశక్తి వెనక్కి తగ్గడం ఫీల్ అయ్యాను. కమాన్, మీ జీవితంలో అపవాదికి ద్వారాన్ని తెరవకండి. మీ నోటి నుంచి మీ గురించి చెడు మాటలు చెప్పకండి. బైబిల్ చెప్పేది చెప్పండి అంతే. ఒకవేళ పూర్తిగా అలా జీవించకపోయినా సరే, లీగల్గా అది మీకు సొంతమైనది, యేసు రక్తంతో కొనబడినది. మనం కన్ఫ్యూజ్ అయ్యే చోట్ల ఒకటి ఏదంటే, మన విమోచనకు ఒక లీగల్ సైడ్ ఉంది మరియు ఒక అనుభవపూర్వకమైన సైడ్ ఉంది. లీగల్గా పవిత్రురాల్ని, కానీ అనుభవపూర్వకంగా ఎల్లప్పుడూ పవిత్రమైనవి చేయను. అది దాదాపుగా దేవుడు మనకు చాలా పెద్ద కోట్నిచ్చి అందులోకి పెరగమని మనకు సమయాన్నిస్తాడు. ముఖ్యమైనది ఏమిటంటే, మీరు ఎదుగుతున్నారు. మీరు గాని ఎదుగుతుంటే చేరుకున్నారా లేదా అన్న దాని గురించి దేవుడు పట్టించుకోడా. అయితే ఎదుగుతూ ఉంటారు. గత ఏడాదిని తిరిగి చూసి ఇలా అంటారా, అప్పటికంటే ఇప్పుడు వేరుగా ఉన్నానని? ఎవరూ ఇలా అనకూడదు, వేరుగా ఉన్నాను, హీనంగా ఉన్నాను అని. ఆరోగ్యకరమైన సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏమిటి? ముందుగా మీ గురించి ఎంచదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకండి. ఎందుకంటే మీరు ముఖ్యమైన వారని అనుకోవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మరెవరో ముఖ్యం కారు అని అనుకుంటారు. నేననుకోవడం, దేవుని హృదయాన్ని మనం ఎవరినైనా వాళ్ళు మన క్రింద ఉన్నారనో, మనంత మంచిగా లేరని ప్రవర్తించితేనో అంతకంటే హీనంగా దేవుని హృదయాన్ని ఏదీ గాయపరచదు. కొన్నిసార్లు ఆ విషయంలో ఎక్కువ గిల్టీగా ఉన్నవారు అధికారంలో ఉన్నవారే. కనుక ఈ ఏరియాలో ఉన్నప్పుడు పనిగా పెట్టుకుంటాను. అక్కడ వెనుక కూర్చున్న వారందరితో మాట్లాడతా, కలిసిన వారితో గ్రీట్ చేస్తాను, థ్యాంక్స్ చెప్తాను. తెలుసా, ఎవరు గమనం చూపని వ్యక్తి కొరకు చూసి వారితో మాట్లాడండి. గదిలోని అత్యంత ముఖ్యమైన వారి వద్దకు వెళ్ళడానికి ట్రై చేయకండి. ఒంటరిగా కనిపించే వారి కోసం వెతకండి. అవసరతల్లో ఉన్న వారి కోసం చూడండి. జాయ్స్, నేను నా ఫ్రెండ్స్తో ఉండాలనుకుంటాను. అయితే ఎవరలా అనుకోరు. మన చిన్న గ్రూప్లో ఉండడం మానండి. నా చిన్న క్రిస్టియన్ గ్రూప్ ఫ్రెండ్స్తో నేను వేరే ఎవరితోనూ మాట్లాడను. లోకం గాయపడిన వారితో నిండి ఉంది. మనం అంత ముఖ్యమేమీ కాము. మనం వారి పట్ల గమనం ఉంచలేనంత ముఖ్యమైన వారము కాము. ఆమేన్. ఒక పాపపై గమనం ఉంచేంత ముఖ్యమైన వారము కాము. వాళ్ళు మీ బెస్ట్ బడ్డీలు కానవసరం లేదు, కానీ వారి పట్ల మంచిగా ఉండాలి. నేను చెప్తాను పాపలతో ఉండమని, వాళ్ళ మీద మీరు ప్రభావం చూపేంత వరకు, వాళ్ళు మిమ్మల్ని చెరపనంత వరకు. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.